కోటయ్య వైశ్య సత్రం సేవలు అభినందనీయం. మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల. నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న కోటయ్య వైశ్య సత్రం నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సత్రం ఫౌండర్ ఆఫ్ మెంబర్ దుగ్గిశెట్టి రామూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దుగ్గిశెట్టి కోటయ్య సత్రం సభ్యులకు అభినందనలు తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్, ఇన్స్పెక్టర్ సుధాకర్, విజయ్ కుమార్, మరపత్తి రవీంద్ర, నరసింహారావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు తాలూకా ఆఫీస్ సెంటర్లో ఉన్నటువంటి దుగ్గిశెట్టి కోటయ్య వైశ్య సత్రం ఆధ్వర్యంలో వారి ఫ్యామిలీ మెంబర్ ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి రామూర్తి గారి మనవడైనటువంటి కోటయ్య గారి మనవడైన రామూర్తి గారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వేసవి కాలం వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అందరూ కూడా ఉచితంగా మంచినీళ్ళు, ముఖ్య పర్వదినాలు అయినట్టు వాటిలో మజ్జిగ ఇవ్వటం గత కొద్ది సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ దుగ్గిశెట్టి కోటయ్య గారి మనవడైనటువంటి రామూర్తి గారు ఈ సంవత్సరం కూడా ఈరోజు ఇక్కడ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. వారికి సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దుగ్గిశెట్టి కోటయ్య గారు ఏ ఉద్దేశంతో ఈ సత్రాన్ని ఏర్పాటు చేశారో ఆ ఆశయాలను కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం కూడా వైద్య పేద విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళు చదువుకునేదానికి కూడా ఈ రామూర్తి గారు తోడ్పడుతున్నారు. అదేవిధంగా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తోడ్పడుతున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దుగ్గిశెట్టి రామూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ సెలవు.